మనలోనే ఉన్నాడు. పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాచి చిత్రమైనది. సృష్టికర్త పరమాత్మ. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపిక తీరిక ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకొని దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తుంటాం. ఆయన మనసులోనే ఉన్నాడు. బుద్ధి అనే శక్తి ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అంతరాత్మ ప్రబోధము నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తులము కాకపోవడం మన అవివేకము, అజ్ఞానము. లోచూపు ఉంటేనే ఆయన కనపడతాడు. తన ఇష్టులతోనే మాట్లాడుతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్షలు వీడి కర్మ చేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు. వారినే భక్త శిఖామణులు అంటాం. భగవంతుడి కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటాయి. రెప్ప వాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు. దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా అని శిష్యుడు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు గీంకరిస్తూ అతనికి ఎదురైంది. బెదిరిపోయి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికి వెళ్ళి దేవుడంతటా ఉన్నాడన్నారు. ఆ ఏనుగులోనే ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారు అని అడిగాడు. గురువు బదులిస్తూ, నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది గీంకరిస్తుంది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగు పైన ఉన్న మావటివాడు నిన్ను తప్పుకో అని చెప్తూనే ఉన్నాడు. ఆయన దేవుడే, కానీ నువ్వే వినిపించుకోలేదు. అదే అజ్ఞానము అన్నాడు. హరిని ఆరిగా అహంకారంతో దూషించి కన్న కొడుకు ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకులు విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచి భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్షాదులు. తనలాగా పరోపకారార్థం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటుంది పర్వతము. నిర్మలంగా జీవన ప్రవాహము కొనసాగని అంటుంది నది. తన దగ్గరకొచ్చి నామస్మరణతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోనే దేవుడు నిన్ను పలకరిస్తున్నారు వినమంటుంది ధ్యానం. నేను నీవాణ్ణే అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. వీళ్ళంతా దేవుళ్ళు కారా? ప్రత్యక్షమై ఎదట అలంకారమూర్తిగా నిల్చుంటేనే నమ్మాలా? అందుకు కావలసిన యోగ్యత, తపన, భక్తి ప్రవృత్తులు, ఆత్మసంతర్పణ భావము, ఆర్తి, శరణాగతి అదే లక్షణాలు మనలో ఉండాలి కదా. అటువంటి పరిణతి సాధించిన వారిలో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకల గుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్కరణ చేసే సాధుగుణ సంపన్నులకే సర్వేశ్వర సాక్షాత్కారము సర్వదా సంప్రాప్తి కలుగుతుంది. ఇది సర్వకాలీన సత్యం.